అడిషన్ సబ్స్ట్రాక్షన్ నేర్పించడానికి చిన్న థియరం ఇలా మనం పిల్లల చేతులతో చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనము అడిషన్స్ చూద్దాం. ఇక్కడ అడిషన్స్లో 4 + 3 ఇక్కడ చూడండి 4 ఆల్రెడీ 4 అంకెలు. తర్వాత దీనికి 3 కూడ్దాం. 1 2 3 అంటే 4కి 3 కూడితే ఎంత అంటే మనకు పిల్లలు ఏం చెప్తారు 7. సో 4 + 3 = 7. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనం 1 2 3 4 4 అంకెలు ఉన్నాయి. దీనికి మరలా 3 కూడాలి. 1 2 3 3 కూడితే ఎన్ని మొత్తం ఇప్పుడు చూడండి. తర్వాత పిల్లలతో ఎన్నిపించాలి 1 2 3 4 5 6 7 4కు 3 కూడితే 7. నెక్స్ట్ ఇంకోటి చిన్నది మనకు 6 + 2 = ఇప్పుడు 6 + 2 ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకు 6 ఉంది. 6కి 2 యాడ్ చేయడం 1 2 1 2 అంటే 6కి 2 యాడ్ చేయడం వల్ల 6 అయితే 7 and 8. తర్వాత ఈ పద్ధతిలో చూసినట్లయితే మనకు పిల్లలకు 6 వేలను మడపమంటాము. తర్వాత దానికి తోడు ఇంకొక 2 వేలను మడపాలి. సో మొత్తం ఇప్పుడు పిల్లల చేత కౌంట్ చేయిద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 6కి 2 యాడ్ చేస్తే 8. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ తీసివేత. ఈ తీసివేతలో కూడా మనం పిల్లలకు ఫస్ట్ చూడండి 9 - 5 = 9లో నుంచి 5. ఆల్రెడీ మనకి ఇక్కడ సంఖ్య పెట్టింటాము 9. 9లో నుంచి మనం ఎన్ని తీసేయాలి 5 అంటే 1 2 3 4 5 ఇవి తీసిద్దాం. మిగిలింది ఎన్ని 1 2 3 4 కాబట్టి 9లో నుంచి 5 పోతే 4 అని. దీని ద్వారా చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం పిల్లలకు 9 ఉన్నాయి. 9 వేలు ఉన్నాయి కదా ఇక్కడ మనకు. ఇక్కడ 9లో నుంచి ఎన్ని తీసేయాలి 5. ఈ 5ని మనం ముడికి చేసిన తర్వాత మిగిలినవి కౌంట్ చేయమనాలి పిల్లలకు 1 2 3 4 అంటే 4. నెక్స్ట్ ఇంకొక అంకె చూద్దాం. 7 - 2 = 7 - 2. ఆల్రెడీ చూడండి ఇక్కడ 7 ఉంది మనకు. 7లోంచి ఎన్ని తీసేమనాలి పిల్లలను 2 అంటే 1 2 తీసేస్తే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 5 ఉంటాయి. దీని ద్వారా పిల్లలకు మనము 7 అంటే ఆల్రెడీ 1 2 3 4 5 6 7 ఇక్కడ మనం పిల్లలకు 7 వేలు చూపిస్తాము. ఇందులోంచి పిల్లలతో 2 వేలను మడిపించమని చెప్తే మిగిలినవి కౌంట్ చేయించాలి. 1 2 3 4 5 5 7 - 2 = ఇలా చిన్న ఫస్ట్ క్లాస్లో ఉండే పిల్లలకు ప్లేవే మెథడ్ ద్వారా మనము నేర్పించవచ్చు.